నమస్తే. నేను మధు. మంత్లీ మైక్రో ఫైనాన్స్ విషయమే కాకుండా సిమెంట్ అంటూ సిమెంట్ ఫ్యాక్టరీ అంటూ అని చెప్పేసి ఎంతో మంది బాధితుల తెర ముందు నించున్నారు మంగ్లీ గారు. సో ఇప్పుడు ఎవరు చూసినా కూడా మంగ్లీ గారే మోసం చేశారు అంటూ చాలా వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం? ఈ రోజు మనతో పాటు ప్రత్యూష గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. ప్రత్యూష గారు, మంగ్లీ గారికి నిజంగానే ఈ మైక్రో ఫైనాన్స్ లో కావచ్చు, లేకపోతే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, ఆమె హస్తం ఉందంటారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎక్కడ గూడా ఎవ్వరు గూడా మంగ్లీ గారికి హస్తం ఉంది, మంగ్లీ గారికి ఉంది అని చెప్పి మేము ఎవ్వరం కూడా ఏం చెప్పలేదు. కాకపోతే ఏవైతే కొన్ని అలిగేషన్స్ ఒస్తున్నాయో, ఆమె మీద ఏదైతే అలిగేషన్స్ ఒస్తున్నాయో వాటిని ప్రూవ్ చేసుకోండి అని చెప్తున్నాము. ఉమ్. ఈరోజు మంగ్లీ కూడా ఒక ఆడబిడ్డే చాలా కష్టపడి ఆ పొజిషన్‌కెళ్లారు. వి రెస్పెక్ట్ హర్. వి రెస్పెక్ట్ హర్ హార్డ్ వర్క్. వి రెస్పెక్ట్ హర్. కాకపోతే ఏదైతే అలిగేషన్ ఒస్తుందో, ఇప్పుడు నా మీదైనా, మీ మీదైనా ఒక అలిగేషన్ ఒచ్చినప్పుడు దాన్ని మనము ప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని ఆమె ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. ఓకే. సో, ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇప్పుడు ఎవరైతే రమావత్ మధు అని చెప్పేసి ఒక అబ్బాయి, రమావత్ మధు అని ఒక థర్డ్ పర్సన్. ఆ పర్సన్ వల్ల ఇంతమంది నష్టపోయినారు. ఆ పర్సన్ ఏమని చెప్పారు, "మంగ్లీ గారు నాకు పరిచయం. మంగ్లీ వాళ్ళ చెల్లెలతో నాకు ఎంగేజ్‌మెంట్ అయింది. మంగ్లీ వాళ్ళ బ్రదర్ నాకు తెలుసు. ఇదిగోండి మంగ్లీ గారు మా ఇంటికొచ్చారు. మంగ్లీ గారితో ఫోటోస్" అని. ఇప్పుడు మంగ్లీ గారు తను దిగిన ఫోటోస్ ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో గూడా లేవు. ఈవెన్ మంగ్లీ గారి ఇన్‌స్టాగ్రామ్‌లలో గూడా లేవు. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో గూడా లేవు. అట్లాంటిది ఒక పర్సన్ రమావత్ మధు అనే పర్సన్ ఆ ఫోటోని తీసుకొని వేరే వాళ్ళకి డబ్బులు ఎవరి దగ్గర అయితే డబ్బులు కలెక్ట్ చేశారో వాళ్ళందరికీ చూపిచ్చి, ఆ ఫోటోస్ చూపిచ్చి ఆయన డబ్బులు కలెక్ట్ చేసుకున్నప్పుడు మంగ్లీ గారెళ్లి డిఫమేషన్ కేసో, క్రిమినల్ కేసో, ఇంకో కేసో ఎవరి మీదెయ్యాలి? మీరు ఆలోచించండి. ఎవరి మీదెయ్యాలి వెళ్లి ఆమె కేసు? ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద ఆ! వేయాలి. నింది ఆ. నేను ఇప్పుడు ఇక్కడ రమావత్ మధు మీద కేస్ పెట్టాలి. రమావత్ మధు గిరిజన కమ్యూనిటీకి చెందినతనే. మంగ్లీ గారు గూడా మా కమ్యూనిటీకి చెందినతనే. సో, అట్లాంటప్పుడు రమావత్ మధు మీద మీరు కేస్ పెట్టకుండా ఎవరో సుబ్బు అనే అడ్వొకేట్‌ని టార్గెట్ చేస్తే ఏమొస్తదండి? అర్థమైందా? సో, ఇంకొక థింగ్. మీరు అడ్వొకేట్ ఒక అలిగేషన్ వచ్చింది మీ మీద. ఆ అలిగేషన్ ఇప్పుడు ఈరోజు మంగ్లీ గారు ఏదైనా గిరిజన కార్డ్ నేను గిరిజన బిడ్డని నన్ను ఆదుకోండి అని అంటున్నారు కదా! మరి ఏ రోజైతే మీ మీద అలిగేషన్ వచ్చిందో, ఆ రోజు మరి మీకు గిరిజన సమాజం ఆ రోజు గుర్తు రాలేదా? ఆ రోజు గిరిజన నాయకులు గుర్తు రాలేదా? ఆ రోజు లంబాడి పంచాయతీలు గుర్తు రాలేదా? ఆ రోజు ఎక్కడ పోయారు మీరు? ఆ రోజు ఎందుకు రాలేదు మా దగ్గరికి? ఈరోజు సడెన్‌గా నేను గిరిజన బిడ్డనని ప్రతి ఒక్కరికి ఫోను చేసి నా గురించి మంచిగా చెప్పండి. నా గురించి చెప్పండి అని ఫోన్‌లు చేసి ఎందుకు అడుక్కోవాలి మీరు? ఇంకొక విషయం అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా డీజీపీతో కానీ, లేకపోతే మొన్న కేసు వెళ్ళినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్‌తో కానీ, లేకపోతే సజ్జనార్ గారితో కానీ ఫోటోలు దిగడం ఎందుకు? వాళ్ళందరిని కలవడం ఎందుకు? తప్పు చేయకపోతే. ఆ! అయితే మంగ్లీ అక్క ఎంతసేపు ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం మాత్రమే ప్లే చేస్తున్నారు గానీ, బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది ఆమె ఆలోచించట్లేదన్నమాట. మీరు జూసినట్టయితే సజ్జనార్ దగ్గరికెళ్ళి ఒకటిచ్చి వీళ్ళని తొందరగా ఆహ్, యాక్షన్ తీసుకోండి. నా మీద ఇది జరిగింది, అది జరిగిందని చెప్తున్నారు. మరి మీరే చాలా మొన్న వీడియోలండి మీరందరూ సర్క్యులేట్ చేసుంటారు. ఒక మాట అన్నారు మంగ్లీ గారు. ఏమన్నారంటే, "నేను ఏ ప్రోగ్రామ్‌కెళ్ళినా గూడా ఆ ప్రోగ్రామ్‌లో నేనెక్కడ గూడా బయటకెళ్ళి తినను. నేను గాని, నా బ్యాండ్ గాని ఆ విలేజ్‌లో ఉండేవాళ్ళు మమ్మల్ని పిలిస్తే అవును. అక్కడికెళ్ళి ఒక ముద్ద తినేసొస్తామని చెప్పారు. అవును. అని అవును. చెప్పారు. అలాంటి మీరు ఈరోజు ఇంతమంది బాధితులు గ్రౌండ్ లెవెల్‌లో ఇంత సఫర్ అవుతుంటే, మరి ఆ బాధితుల దగ్గరికి డైరెక్ట్‌గా ఎళ్ళొచ్చు గదా! ఎళ్లి అవును. కూసొని తిని మాట్లాడొచ్చు గదా! మీకేం జరిగిందమ్మా? మీరెక్కడెక్కడ మీ ప్రూఫ్స్ ఏమున్నాయి నాకివ్వండి. నేను ఆ ప్రూఫ్స్ తీసుకొని నువ్వు సజ్జనార్ దగ్గరికి పోవచ్చు గదా! ఆ ప్రూఫ్స్ అవును. తీసుకొని నువ్వు పైన ఎక్కడికో పోవచ్చు కదా! మినిస్టర్‌ల దగ్గరికి పోవచ్చు కదా! రిక్వెస్ట్ చేసుకోవచ్చు కదా! మీడియా ముందుకొచ్చి ఇదిగోండి ఇది ప్రూఫ్. నాకు దీనికి సంబంధం లేదని చెప్పొచ్చు కదా! ఎందుకు చెప్పట్లేదు మంగ్లీ గారు? అవును. ఎందుకు చెప్పట్లేదు? ఈరోజు గిరిజన బిడ్డలు, అమాయక బిడ్డలు వీళ్ళకి మంచిగా తేలిగ్గా దొరికారండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఎక్కడైనా చూసుకోండి ఉన్నోడికి అబద్ధం చెప్పడం అనేది వాడికి చాలా తేలికైపోతది. కానీ లేనోడు ఎలా అంటే ఒక రూపాయి ఎక్కడైనా దొరుకుతదేమో నా ఇప్పుడు చాలా మంది అందులో వాళ్ళ కూతుర్ల కోసం సేవ్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉంటదో వాళ్ళ పెళ్ళిళ్ళ కోసమని ఒక ప ఒక ఏమంటారు ఒక 20,00,000 మనం ఇన్వెస్ట్ చేస్తే ఒక 40,00,000 అదనంగా వస్తాయేమో రేపు నా బిడ్డకి పెళ్లి చేయొచ్చు అనే ఆశతోటి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మందున్నారు. మరి ఈరోజు నాకు నా తండ్రంటే ఇష్టము, నా కుటుంబం అంటే ఇష్టము, నా కుటుంబం అంటే ప్రాణము అని చెప్పి మంగ్లీ గారు చెప్తున్నారు గదా! మరి ఈ అవును. కుటుంబాల పరిస్థితి ఏంది? ఈ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు? ఈరోజు నువ్వు ఒక వెల్ రెప్యూటెడ్ పొజిషన్‌లో ఉన్నావు గదా! ఈరోజు నువ్వు ఒక సెలబ్రిటీవి. సెలబ్రిటీ అంటే ఏంటండి? సెలబ్రిటీ అంటే ఏంటి? కనీసం నువ్వు వాళ్ళకి సహాయం చేసే పొజిషన్ నుండి గూడా నువ్వు చెయ్యట్లేదు వాళ్ళకి నువ్వు.
మళ్ళీ నేను అవును. గిరిజన సమాజానికి అది చేసినా, ఇది చేసినా అని మాట్లాడుతున్నారు. నా గురించి ఈరోజు మంగ్లీ అక్క బయటకొచ్చి నేనేం తప్పు చేయలేదు. నా గురించి పాజిటివ్‌గా మాట్లాడండి. నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది. అదైతుంది, ఇదైతుంది అని ఇంతమందికి చెప్తున్నావు గదా! నీకంటే ఈ నాయకులందరూ తెలుసు కాబట్టి చెప్తున్నావు. మరి ఆ బాధితులకు వీళ్ళందరూ తెలుసా? ఆ బాధితులకు నాకెటువంటి ఆ బాధితుల పక్షాన నిలబడదామన్నా నేనొస్తా, ప్రెస్ మీట్ పెడతా. మీకేమైనా డబ్బులు తక్కువా అండి? సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టనీకే? ప్రెస్ మీట్‌లో ప్రెస్ మీట్ పెట్టండి ప్రెస్ క్లబ్‌లో. పెట్టి నాకు దీనికి సంబంధం లేదు. వీళ్ళందరూ బాధితులు. తొందరగా గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోండి అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? ప్రత్యూష గారు, మంగ్లీ గారికి మీకు ఎక్కడ రిలేషన్ ఉందండి? అంటే ఎక్కడ టచ్ లో ఉన్నారు? ఎలా మీకు పరిచయం ఆవిడ? బేసికల్‌గా మంగ్లీ గారు నాకే కాదండి. మా కమ్యూనిటీలో చాలా మంది సింగర్స్‌కి, చాలా మందికి పరిచయం అన్నమాట. షీ హాస్ ఎ వెరీ గుడ్ ర్యాపో విత్ ఎవ్రీవన్. సో, ఇన్ దట్ కేస్ తను నాకు కూడా నార్మల్‌గా ఇలా క్యాజువల్‌గా త్రూ ఫ్రెండ్స్ త్రూయే పరిచయం తను నాకు. తో నేను ఎప్పుడు ఆఫెన్‌గా మేమసలేం మాట్లాడుకోమండి. ఆహ్, ఒకసారి ఏదో రామ్మోహన్ నాయుడు సంథింగ్ అక్కడ ప్రోగ్రామ్ చేశారు కదా! ఏవియేషన్ మినిస్టర్ అక్కడ ప్రోగ్రామ్ చేశారు. సో, అక్కడ చేసినప్పుడు నార్మల్‌గా క్యాజువల్‌గా ఏదో సమ్ అలిగేషన్ వస్తే దాని గురించి ట్విట్టర్‌లో ఏదో అలిగేషన్ వస్తే అప్పుడు మాట్లాడారు. అంతకుముందు ఒకసారి మాట్లాడారు. అలా అప్పుడప్పుడు మాట్లాడడమే తప్పితే నాకు తెలిసి ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ పరిచయంలో 1 ½ ఇయర్, 2 ఇయర్స్ పరిచయంలో నాకు తెలిసి 2, 3 సార్లే నేను ఆమెతో మాట్లాడింది. అది మొన్నొకసారి మాట్లాడాను రీసెంట్‌గా. ఈ అలిగేషన్స్ ఒచ్చాక "అక్క ఏం వరీ అవ్వకండి. స్టే స్ట్రాంగ్" అని అన్నాను. కానీ మెల్లమెల్లగా ఈ బాధితులు చనిపోతున్నది చూసి నాకింక అనిపించిందనమాట. ఐ థింక్ ఐ షుడ్ రెస్పాండ్ ఆన్ థిస్. సో మీకు పరిచయం కదా మంగ్లీ గారు, మీరు చెప్పలేకపోయారా ఎందుకక్క ఇదంతా కూడా? మీరు బాధితుల పక్షాన నిలబడొచ్చు కదా అని. అంటే నాకు మార్చ్ 25కి చెప్పారు. మార్చ్ 25కి నేను న్యూస్‌లో చూసాను. ఇంత పెద్ద ఇష్యూ అయితదని నాకు తెలీదండి. జస్ట్ న్యూస్‌లో అప్పుడప్పుడే చూస్తున్నప్పుడు నేను అడిగాను, "అక్క ఏంటక్క ఇది వాట్స్ హ్యాపెనింగ్" అంటే లేదు పికి అట్లా కాదు. ఏం లేదు. ఆహ్, నేనేం చెయ్యలేదు. వాడెవడో అసలు వాడేదో ఫేమస్ కోసమో, బిగ్ బాస్ కోసమో, దేనికోసమో ఏదో చేస్తున్నాడు. అంటే పాపం చేయని అంటే తనేదో చేస్తున్నారు. నేను దీన్నన్ని పట్టుకొని కూర్చుంటే నేను ముందుకెళ్ళలేను. నాకంటూ చాలా షోస్ ఉన్నాయి. నేను చాలా అంటే నా స్కెడ్యూల్ అలా ఉంది, ఇలా ఉంది. నేనసలు చెయ్యలేను. నేను అలా చెప్పారింకా. మీరు చెయ్యండి నేను సెలబ్రిటీని కదా! నేనొక సెలబ్రిటీని. సో, నేను బయటకొచ్చి మాట్లాడితే మీడియా నన్ను గుచ్చి ప్రశ్నలడుగుతది. నేను ఆన్సర్స్ చేసుకోలేను. సో, మీరే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టండి నా గురించి. అది చెప్పు, ఇది చెప్పు, అట్లా చెప్పు, ఇట్లా చెప్పు అని చాలా చెప్పిర్రు. ఐఫా, ఫైఫా, సైఫాగ్ ఇవన్నీ చెప్పండి. శ్రేయా ఘోషల్ లాంటి వాళ్ళ దగ్గర మంచి పంచుకున్నా నేను. నేను చాలా పెద్ద సింగర్‌ని. సో, నేనేమేం ఇప్పుడు నేనిలా చేశా, అలా చేశా, నా కమ్యూనిటీ గురించి అదంతా చెప్పండి అని అన్నారు. నేనన్నా, "అక్క నేను చెప్పలేను. ప్రెస్ క్లబ్ ఖాళీగుంటది. మీరు కావాలంటే చాలామంది రోజుకి ఇలా కూలీ పని చేసుకునే వాళ్ళు చాలా మందుంటరు. మీరు తీసుకొస్తే వాళ్ళు ఆహ్, ఆహ్, మేబీ దే మే హెల్ప్ యూ. సో, ఒకసారి చూడండి" అని చెప్పాను నేను. నేను తనకే చెప్పాను. అంతే అండి. అంతకు మించి నేనేం చెప్పలేదు తనకి. ఎందుకంటే షీ నోస్ ఎవ్రీథింగ్. తర్వాత లేట్‌లీ కేమ్ టు రియలైజ్ ఇట్. కానీ ఈ ఎవరైతే మధు పెడుతున్నారో ఆయన బహిరంగంగా చెప్తున్నారు. మంగ్లీ గారికి దీనికి ఏ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. ఆమె ఇందులో అసలు ఇన్వాల్వ్ అయ్యలేదు. ఎవరైతే ఒక రెడ్డి పర్సన్ ఉన్నారో హిమాకాంత్ రెడ్డి. సో ఆ పర్సనే అంతా చేశారని చెప్పేసేసి మధు చెప్తున్నారు. మంగ్లీ గారి హస్తం లేదు అంటున్నారు. అసలు ఈ హిమాకాంత్ రెడ్డి ఎవరండి? మధు కూడా ఎవరో తెలీదని మంగ్లీ గారు ఇండైరెక్ట్ గా చెప్పారు. మరి నిజంగానే వీళ్ళిద్దరికి పరిచయం లేదంటారా? ఆహ్, ఒకటి అండి. మధుకి మధు గారు బయటకొచ్చి నాకు మంగ్లీ గారితో పరిచయం లేదు అని చెప్పారు. ఐ అగ్రీ. ఓకే. మీరు చెప్పారు. మరి మంగ్లీ అక్క చెప్పించారో, ఆయన చెప్పారో నాకైతే తెలియదు. కాకపోతే ఒక చిన్నది కన్సర్న్ ఏంటంటే, మంగ్లీ గారి పేరు వాడుకొని మధు అనే ఒక పర్సన్ ఇంతమంది తోటి డబ్బులు వసూలు చేసినప్పుడు మంగ్లీ గారు ఎందుకు ఆయన మీద కంప్లెయింట్ ఇవ్వలేదు? ఎందుకు ఇచ్చారు మంగ్లీ చెప్తాను గారు కదా. నేను మంగ్లీ గారు ఎవరైతే మంగ్లీ లాయర్ ఉన్నారో ఆ లాయర్ మీద ఇవ్వక ముందు నేను మధు మీద కంప్లైంట్ ఇచ్చా అని చెప్తున్నారు మంగ్లీ గారు. ఫస్ట్ డే రోజు మధు మీద కంప్లెయింట్ ఇవ్వలేదు. అది మీ అందరికి కూడా తెలుసు. ఒక అడ్వొకేట్ మీద కంప్లెయింట్ ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఎక్కడైతే బయటకొచ్చి మొత్తం ఇది ఇష్యూ జరుగుతుందో అప్పుడు మధు మీద కంప్లెయింట్ ఇచ్చారు. ఇప్పుడు మంగ్లీ గారు ఎందుకు బాధితులను వెళ్లి కలవట్లేదు? మంగ్లీ గారికి ఎంత స్కెడ్యూల్స్ ఉన్నా, ఏమున్నా గూడా అట్‌లీస్ట్ షీ వుడ్ హావ్ కమ్ ఔట్ అండ్ అట్‌లీస్ట్ ఎందుకు బాధితులను కలవట్లేదు మంగ్లీ గారు? ఒక్కరోజు మంగ్లీ గారు ఒకే ఒక రోజు ఆమె స్కెడ్యూల్స్‌ని పోస్ట్‌పోన్ చేసుకొని కలవకపోవడానికి ఏంటి రీజన్? కలవాలి గదా! అవును. ఇక్కడ మంగ్లీ గారికి డైరెక్ట్‌లీ, ఇండైరెక్ట్‌లీ మరి దీంతో సంబంధం ఉందా? లేదా? అనేది ప్రజలే తేలుస్తారండి. ఎందుకంటే మంగ్లీ గారు బర్త్‌డే.
మంగ్లీ గారి బర్త్డేకి నాకు చాలా క్లోజ్ అసోసియేట్స్ ని మాత్రమే పిలిచానని చెప్పారు. మరి క్లోజ్ అసోసియేట్స్ లో ఎందుకు రమావత్ మధు అనే పర్సన్ ఉన్నారు? రమావత్ మధు మీకు క్లోజా? ఎందుకు ఆయన రమావత్ మధు ఉన్నారు యాజ్ ఎ క్లోజ్ అసోసియేట్? ఎందుకు మంగ్లీ గారు తబలా రాసాలో చేసే ఈవెంట్స్ కి ఎందుకు వాళ్ళు వచ్చారు? చాలా క్వశ్చన్స్ ఆర్ రేజింగ్ అండి జనాలలో. కానీ ఒకటి ఏంటంటే, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగితే అంతే చాలు. అది మంగ్లీ గారు తప్పు చేశారా? ఇంకొకరు తప్పు చేశారా అని కాదు. పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడి రూపాయి, రూపాయి కష్టపడి దోచుకున్న ఐ మీన్ దాచుకున్న ఉంటాయి గదా! వీళ్ళు అవి దోచుకున్నారు. సో, కొంతమంది బాధితులు ఏం చెప్తున్నారంటే మేము మాట్లాడి 15 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ మంగ్లీ గారికి సంబంధమే లేదని చెప్తున్నారు. మరి ఎవరు మరి మంగ్లీ గారు నమ్మాలా? బాధితులు మాట నమ్మాలా? ఆ బాధితులు కాదు, డబ్బు తీసుకుని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇది నిజమే అంటారా? నేను ఒకటి చెప్తానండి. బేసికల్‌గా ఆహ్, జ్యుడిషియరీ అండ్ ఎంక్వైరీ కమిషన్ అనేది ఒకటుంటది. ఎంక్వైరీ స్టేట్ అనేది ఒక ఎంక్వైరీ ఫాలో అవ్వాలి. అదొకటి. ఇంకొకటి ఏందంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు దీన్ని నిర్ణయించాలి. నేను ఇప్పుడు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఎందుకంటే మేమిచ్చాము ఇప్పుడు చాలా మందుంటారు. మేమిచ్చాము, ఆమెకి ఏ పర్పస్‌లో ఇచ్చారో మనకు తెలియదు. సో, తెలియనప్పుడు నేను దాని గురించి మాట్లాడను. ఒక కాన్సెప్ట్ నేను ఒక్కటే కన్సర్న్ నాదేంటంటే నేను అక్కడికెళ్ళి నష్టపోయిన బాధితులను నేను చూషినను. వాళ్ళెంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఫోన్ కాల్స్ కూడా నేను విన్నను. నేను విన్న తర్వాత బయటకొచ్చి మాట్లాడాలనుకున్నా. నిన్న గూడా నేను అక్కడ ఉన్నప్పుడు మంగ్లీ అక్క నాకు ఫోన్ చేశారు. ఇంటెన్షనల్లీ నేను ఆమెకు ఫోన్ చేయలేదు. ఆమె నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఆమె ఫోన్ చాలా మంది మీడియా వాళ్ళున్నారక్కడ. సో, మంగ్లీ గారు మీకు ఫోన్ చేస్తున్నారేంటి అని అడిగినప్పుడు, ఐ షుడ్ బి ఆన్సరబుల్ టు ద మీడియా అండ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రైట్? సో, ఐ షుడ్ బి ఆన్సరబుల్. సో, దాని గురించని నేను ఆమె ఫోన్ ఎత్తడం జరిగింది. ఆమె ఫోన్ ఎత్తినప్పుడే "నీకెవరో తిరుమలేష్ రెడ్డి అంటే నీకు తెలుసా?" అని అడిగారు. నేనన్నాను, "అక్క నాకెలా తెలుస్తారు? నేనేం పబ్లిక్ ఫిగర్ కాదు గదా! మీకే తెలిసుంటారు." ఎందుకంటే రీసెంట్‌లీ ఒక ప్రెస్ మీట్‌లో మంగ్లీ అక్క అన్నారండి. "నేను ఒక ఎమ్మెల్యే బర్త్‌డేకెళ్ళాను." సంథింగ్ ఏదో చెప్పారు. సో, నాకు తెలీదక్క మీకే తెలిసుంటారు. వాళ్ళెవరో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బర్త్‌డేకెళ్ళానని అన్నారు గదా మీరు అని ఇలా చెప్తే ఆమె ఏదో ఒక స్టేట్‌మెంట్ పాస్ చేసేసారనమాట. ఆ స్టేట్‌మెంట్ నిన్న వైరల్ అయ్యింది. ఆమె అలా పాస్ చేయకుండా ఉండాల్సింది. ఆ మొత్తం మీటింగ్ అయిపోయాక ఎవరో తిరుమలేష్ రెడ్డి అని ఒక అన్‌నోన్ నంబర్ నుంచి నాకు కాలొచ్చిందండి. ఓకే. నేను ఆ కాల్ లిఫ్ట్ చేశాను. నాకు బేసికల్లీ ఐయామ్ ఎ పబ్లిక్ ఫిగర్. నేనొక సోషల్ యాక్టివిస్ట్. నేను నిరుద్యోగుల సమస్యల మీద ఐ వర్క్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ యాక్టివ్‌లీ. ఓకే. We question the government with respect to unemployed issues అండి. We just try to let them know what is there in the manifesto. ప్లీజ్ మీరు upheld అవ్వండి ప్రామిసెస్ అని చెప్తూ ఉంటాం. ఇన్ దట్ కేస్ నేను మంగ్లీ గారు ఆహ్, అలా ఇన్ దట్ కేస్ నేను ఏం చేశాను అంటే ఫోన్ ఎత్తాను. ఫోన్ ఎత్తిన వెంబడే ఆయన అన్నారు, "నా పేరు తిరుమలేష్ రెడ్డి" అని అన్నారు. ఆయనకు నా నంబర్ ఎక్కడి నుంచి తీసుకున్నారో నాకు తెలీదు. చెప్పండి ఇంతకు ఎవరు ముందు మీరు కూడా మీకు అంటే, తెలీదా ఆయన ఎవరు? నాకు తెలియదు అండి. సీరియస్‌లీ నాకాయన ఎవరో తెలియదు. ఫస్ట్ ఓకే. టైమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను మాట్లాడాను. ఆయనే నాకు ఫోను చేస్తే మాట్లాడాను. ఇలా నా పేరు తిరుమలేష్ రెడ్డి. నాకు మంగ్లీ గారు ఎవరో తెలుసు. నేను మంగ్లీ గారిని కలిసాను. బాధితులని గూడా తీసుకొని వెళ్ళాను. సంథింగ్ ఏదో సెటిల్‌మెంట్ గూడా ఏదో జరిగింది అని ఏదో చెప్పారు నాకు. నేనన్నాను ఓకే. ఓకే. నేనొక ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నాను. నేను మొన్నటి వరకు క్యాంపస్ దగ్గరే ఉన్నాను. హైదరాబాద్‌లోనే ఉన్నాను 10 రోజులు. దీని గురించి నేను ఈ రోజే ఈ రోజే నేను గద్వాలకొచ్చాను. నేను వన్స్ అక్కడికొచ్చినంబడే మీతో మాట్లాడతాను. అసలు ఆమె నన్ను అలా ఎలా అంటది అంటే, "నాకు తెలియదండి. మీరేదన్నా చేసుకోండి. నాకు సంబంధం లేదు" అని అన్నాను. ఓకే. నిన్న మీరు వేరే ఛానెల్స్ వాళ్ళు తిరుమలేష్ రెడ్డి గారితో కూడా మాట్లాడారు. కావాలంటే నేను మీకు గూడా ఒకసారి నంబర్ ఇస్తాను. యూ ఆల్సో టాక్ టు హిమ్ సో థట్ యూ విల్ కమ్ టు నో వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ థింగ్స్. సో, అంతవరకేనండి. నాకు దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు. నేను నిజానికి ఒక గిరిజన ఆడబిడ్డలాగా బయటకొచ్చేసి స్టేట్‌లో దేర్ ఆర్ మెనీ అదర్ ఇష్యూస్ అండి. ఈ మంగ్లీ ఇష్యూ వల్ల ఏంటంటే, ఈ మంగ్లీ గారు అనే ఇష్యూ వల్ల లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ గెట్టింగ్ డైల్యూటెడ్ ఇన్ ద స్టేట్. చాలా లాట్ మోర్ ఇష్యూస్ ఉన్నాయండి. ఇష్యూస్ అన్ని ఈమె ఇష్యూస్ వల్ల డైల్యూట్ అయిపోతున్నాయి. ప్రజలకు చైతన్యం కలిగించడానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవి డైల్యూట్ అయిపోతున్నాయి అనే ఒకే రీజన్ తోటి నేను బయటకొచ్చి మాట్లాడడం జరిగింది. మోస్ట్‌లీ నా గిరిజన బిడ్డలు చాలా మంది లాస్ అయ్యారండి. 80% ఇన్నోసెంట్ వాళ్ళు. వాళ్ళ డబ్బులు పెట్టి నష్టపోయి చాలా మంది చనిపోయినారు. వాళ్ళకెవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడానికి నీకంత బాధేంది? సెలబ్రిటీ అయితే ఎవరికి సెలబ్రిటీ అండి? ఈరోజు చిరంజీవియో, పవన్ కళ్యాణో అంత పెద్ద సెలబ్రిటీ గాదు గదా నువ్వు. వాళ్ళే బయటకొచ్చి మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుకోండండి ఎగ్జాంపుల్. ఆయన గారు ఒక చీఫ్ మినిస్టర్ అయ్యుండి గూడా ఏమంటారు గల్లీలో ఏదైనా నిజంగానే ఇబ్బందుందంటే బయటికి రారా? లోకేష్ బాబు గారొచ్చి బయటకి రైట్. మాట్లాడట్లేదా? లేకపోతే
లేకపోతే ఇక్కడున్న మా కేటీఆర్ గారు వచ్చి మాట్లాడట్లేదా? ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు మీకేంటి ప్రాబ్లము? మీరంత వాళ్ళకంటే పెద్ద సెలబ్రిటీ అయిపోయారా? మీరొచ్చి మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లము బాధితులతో? ఇంకో విషయం ఏంటంటే మంగ్లీ గారు సజ్జనార్ గారితో కానీ, డీజీపీ గారితో కానీ వినతి పత్రాలు ఇచ్చి ఫోటోస్ దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి ముఖ్య కారణం బాధితులను భయపెట్టడానికి. నాకు చాలా మంది ప్రముఖులు తెలుసు. సో మీరు నన్నేం చేయలేరు అని చెప్పడానికి అని అంటున్నారు. మరి దాని గురించి మీ మీ అభిప్రాయం ఏంటి? ఇంకొక విషయం ఏంటంటే సో ప్రత్యూష గారు మీరు బయటకు వచ్చి నిలదీస్తున్నారు. బాధితులకు న్యాయం జరగాలని అడుగుతున్నారు. సో మీకేమైనా బెదిరింపులు వచ్చాయా? బెదిరింపులనేది రాలేదు. కాకపోతే ప్రతి ఇంట్లో నుంచి పేరెంట్స్ బాధపడతారు, భయపడతారు కాబట్టి, ఇంకా నా పేరెంట్స్ కూడా ఏమన్నారంటే, "ఎందుకులే అమ్మా" అన్నట్టు మాట్లాడారు. కానీ ఎప్పుడైతే ఇంతమంది చనిపోయారని తెలిసాక నా ఫాదర్ లేదు, యూ హ్యావ్ టు స్పీక్ ఆన్ దిస్ అని అన్నారు. అండ్ సజ్జనార్ గారి గురించి ఇదంతా చెప్పాలంటే, చట్టం ఎవరికీ చుట్టం కాదండి. ఒకటి. ఎందుకంటే నేను ప్రిపేర్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్. నేను ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసాను. నేను గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసాను. నాకు కూడా తెలుసు హౌ ది ఆర్గనైజేషన్ ఫంక్షన్స్. ఏంటి ఆ హైరార్కీ ఏంటనేది నాకు గూడా తెలుసు. ఆమె ఎంతమందిని భయపెట్టాలనుకున్నా గూడా మాలాంటి స్ట్రాంగ్ వాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా భయపడవండి. ఈ రోజు వరకు మీరు నమ్మరు. ఏ పేరెంట్ కన్నా భయం ఉంటది కాబట్టి నా పేరెంట్ కూడా అలా భయం ఉంది. నిజంగా రేపటి రోజు నాకేదైనా జరిగితే మాత్రం దానికి మంగ్లీ గారే రెస్పాన్సిబిలిటీ అని చెప్తా నేను. రేపటి రోజు నిజంగా ఇప్పుడు నేను ఇష్యూ మాట్లాడాక చాలా మందికి ప్రొజెక్ట్ అవుతున్నానండి. ఇంతకుముందు కూడా నేను చాలా ఇష్యూస్ మాట్లాడినాను. స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్తున్నాను. నాకైతే ఎటువంటి కాల్స్ రాలేదు. కాకపోతే కమెంట్ బాక్సెస్‌లో మాత్రం ఏదో మీరేదో నమ్మక ద్రోహం చేశారు, నమ్మక ద్రోహం చేశారని అంటున్నారు. ఏంటండి నమ్మక ద్రోహం నాకర్థం కాదు. వీళ్ళ ఫోటోలు పెట్టుకొని, ఫోటోలు చేయించుకొని, మాకు మినిస్టర్‌లు తెలుసు, మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చూపించుకొని, ఇంతమంది వాళ్ళని చేసింది అది నమ్మక ద్రోహమా? లేకపోతే నేను ఇంతమంది మీడియా ముందు జస్ట్ ఒక ఫోనొస్తే లిఫ్ట్ జేసి మాట్లాడడం నమ్మక ద్రోహమా? ఇది నమ్మక ద్రోహం. నాకు నిజానికి ఒక్క మంగ్లీ కోసం నేను ఇంతమంది వాళ్ళని నేను సఫర్ చేయలేనండి. నాకు మంగ్లీ గారు నాతో మాట్లాడకపోయినా నాకు పర్వాలేదు. ఆమె నాకు ఫోన్‌లు చేయకపోయినా పర్లేదు. కానీ నాకు ద మెయిన్ ఇంటెంట్ బిహైండ్ ఆల్ దిస్ ఇస్ నాకు నిజంగా అందులో చాలామంది నాలాంటి కుటుంబం సామాన్య కుటుంబం నుంచి వచ్చి సఫర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి న్యాయం అనుకోవడమే మై ప్రైమరీ ఇంటెంట్ అండి. అది. చాలా సార్లు మంగ్లీ గారు చెప్పారు. ఫస్ట్ టైమ్ ఈ ఈ కేసు విషయమై కూడా మీడియా చూసినప్పుడు మంగ్లీ గారు చెప్పారు. నేను గిరిజన ఆడపిల్లని, ఒక ఆడపిల్లని ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి చెప్పారు. సరే గిరిజన ఆడపిల్ల సెలబ్రిటీ అని అప్పుడు చెప్పుకుంటున్నారు. మరి ఆ సెలబ్రిటీ గిరిజనులకు ఏం చేసిందండి? హానెస్ట్‌గా చెప్పాలంటే అండి, ఇప్పటివరకు మంగ్లీ అక్క ఏమీ చేయలేదు. ఏదైనా చేసిందా అంటే మేబీ మా 'సేవలాల్ మహారాజ్' లేకపోతే 'తీజ్' ఫెస్టివల్ పాటలు పాడారు. అది కూడా ఆమె ఛానెల్‌లో పెట్టుకున్నారు. ఇట్ ఆల్సో క్రియేట్స్ ఎ రెవెన్యూ ఫర్ హర్. పాటలు ఏదో ఫ్రీగా కాదు. ఇట్ క్రియేట్స్ రెవెన్యూ. తనకు ఆ పాటల వల్ల తనకు రెవెన్యూ వస్తది. అది ఎవ్రీవన్ నోస్ ఇట్. అదొకటి. ఇంకొకటి మంగ్లీ గారు అఫ్‌కోర్స్ కొన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లలో మా గిరిజన వేషధారణ యేసుకొని డాన్స్ చేశారు. చేయలేదని నేను అనట్లేదు. కానీ ఏది కూడా అది ఫ్రీగా కాదండి. ఏ గవర్నమెంట్‌కి మీరు మా మా వేషధారణ యేసుకొని డాన్స్ చేసినా గూడా వాళ్ళు మీకు పేమెంట్ చేస్తారు. దిస్ ఈస్ నాట్ ఎనీ ఫర్ ఫ్రీ. ఈరోజు నేను గిరిజన ఆడబిడ్డని. నేను గిరిజనులకు చాలా చేసిన. మంగ్లీ అని ఒక పేరు పెట్టుకున్నా అనన్నారు. ఈరోజు మా గిరిజనులలోనే చాలా మంది వాళ్ళ వాళ్ళ పేరు ఎనకాల ట్యాగ్ పెట్టుకున్నారు. ఈరోజు నా పేరు సిర్ఫ్ ప్రత్యూషనే. మై నేమ్ ఈస్ ఓన్లీ ప్రత్యూష. నా తల్లిదండ్రులు నాకిచ్చిన పేరు ప్రత్యూషనే. కాపోతే నేను గిరిజన ఆడబిడ్డ గాబట్టి నేను ప్రత్యూష రాథోడ్ అని పెట్టుకున్నా. ఈరోజు సంపత్ మాత్రమే ఆయన పేరు. సంపత్ నాయక్ అని పెట్టుకున్నారు. ఎందుకంటే ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మా తరపున మేమేదన్నా చెయ్యాలి కమ్యూనిటీకి, చేస్తున్న మేము ఒక గిరిజన బిడ్డలము. మా వల్ల 10 మందికి ఇన్‌స్పిరేషన్ అవ్వాలి అని అనుకోని మేము జేస్తున్నాము. మంగ్లీ అక్క సమాజానికి ఏదైనా చేసిందా అంటే ఏం చేశారండి? షీ బికేమ్ ఎ సెలబ్రిటీ. ఈవెన్ ఆఫ్టర్ బికమింగ్ సెలబ్రిటీ నేనొక ఏమంటారు హనుమంతుడి గుడి కట్టాను మా ఊర్లో అని చెప్పి నాకు అక్క చాలా ప్లాట్‌ఫార్మ్‌లలో చెప్తున్నారు. అక్క మీరు హనుమంతుడి గుడి కట్టారు, పూజ చేస్తున్నారు. మంచిదే మీరు సనాతని ధర్మాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మీరు హిందూ దైవాలని ప్రమోట్ చేస్తున్నారు. దట్ ఈస్ వండర్‌ఫుల్. కానీ మీరు ఆహ్, అంటే మీరొక చిన్న హాస్పిటలో, ఒక స్కూలో కూడా కట్టాల్సింది కదా మీ ఊర్లో. అది కూడా చేయాల్సింది కదా! మీరు సెలబ్రిటీ కదా! ఈరోజు మెగాస్టార్ సినీ ఇండస్ట్రీకి మెగాస్టార్ ఎలా సెలబ్రిటీయో నేను యూట్యూబ్ ఇండస్ట్రీకి అలా సెలబ్రిటీ అని మంగ్లీ అక్క చెప్తున్నారు కదా! మరి మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్స్ అని అవని ఇవని చాలా పెట్టారు. మరి మీరట్లా ఏదో ఒక స్కూలో చిన్నగా ఏదో ఒకటి చేయాల్సింది కదా! అప్పుడు నేను గిరిజన సమాజానికి చాలా చేశాను. పే బ్యాక్ టు ది సొసైటీ చేశానని చెప్తే బావుంటదండి. మీరు ఏమి చేయకుండా నేను చాలా చేశాను. నేను గిరిజన ఆఫ్‌కోర్స్ మీరు గిరిజన బిడ్డ. మీరు ఎదుగుతున్నారు మాకు చాలా సంతోషం. కానీ నేనేమంటానంటే ఎదిగే వాళ్ళని మీరు తొక్కకండి అంటున్నానంతే. ఇంకొక విషయం ఏంటంటే, సో మధు ఎవరో నాకు తెలీదు. నాకు సంబంధం లేదు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నా తమ్ముడు శివ.
సో ఈయనకు కూడా ఇందులో సంబంధం లేదు, మీరు తెలుసుకొని మాట్లాడండి అని చెప్పేసి మీడియా ముందర అన్నారు మంగ్లీ గారు. మరి నిజంగా వాళ్ళ తమకు సంబంధం లేదంటారు ఎందుకు? సంబంధం లేకపోతే ఇప్పుడు ఉన్నోడైతే అబద్ధం చెప్పడానికి భయపడడండి. లేనోడైతే అబద్ధం చెప్పాలంటే భయపడతారు కదా! పోలీసోళ్ళు ఎత్తుకొని పోతారని జెప్పేసి. అది ఏదైతే ఊరుందో లైక్ మధు వాళ్ళ విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజర్సే చెప్తున్నారు. మంగ్లీ గారు అప్పుడప్పుడు విలేజ్‌కొచ్చేవాళ్ళు. అక్కడ కన్‌స్ట్రక్ట్ చేసే ఇంటిని చూసి అక్కడ ఇలా పెట్టండి, ఇలా పెట్టండి అని చెప్పేసేవాళ్ళంట. ఏదైతే ఇల్లు బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ జరుగుతుందో ఆ ఇంటికి ఇక్కడ అలా పెడితే బావుంటది, ఇలా పెడితే బావుంటదని చెప్పేవాళ్ళంట. అంటే అంత రాత్రులు ఒక 2, 3 సార్లు వాళ్ళ ఊరికెళ్ళాల్సిన అవసరం ఏముందండి మీకు అంత సంబంధం లేకపోతే? ఏ సంబంధం లేకపోతే మీ బర్త్‌డే పార్టీకి ఆయన్నెందుకు పిలిసారు? ఏం అవసరం ఇప్పుడు ఆ రోజు డ్రగ్స్ కేస్ అని అదేదో ఉంది కదా! అలిగేషన్. ఆ బర్త్‌డే పార్టీకి మంగ్లీ గారు రమావత్ మధుని పిలిచాం. మరి నన్నెందుకు పిలవలేదు ఆ రోజు? మిగతా నాయకులనెందుకు పిలవలేదు? ఓకే. ఒక ఫోటో మీరు దిగారు. ఒక ఫోటో దిగారంటే చిన్న విషయం గాదు. అంత అర్ధరాత్రి పోయి నేను నా బ్యాండ్‌తో పోయినానని మంగ్లీ గారు చెప్పారు. మరి బ్యాండ్ అందరితో కలిసి ఫోటో దిగాల్సింది గదా! అక్కడ. లొకేషన్ మంచిగుంటే. ఆ ఇంటి ముందు లొకేషన్ ఉంటే బ్యాండ్ అందరితో ఫోటో దిగాల్సింది గదా! దేర్ ఈస్ అన్ అలిగేషన్ అండి. లైక్ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళకిచ్చి ఎంగేజ్‌మెంట్ చేయాలనుకున్నారు. అలా కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. అవి ఎంతవరకు ట్రూవో, ఎంతవరకు ఫాల్సో నాకైతే తెలియదు. సో, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఆన్ దిస్. కాకపోతే మంగ్లీ గారు చేసేదేదైతే ఉందో దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ రాంగ్ అండి. ఆమె ప్లేస్‌లో వేరే ఎవరన్నా ఉన్నా గూడా దే వుడ్ హావ్ టేకెన్ అన్ ఇమ్మీడియేట్ యాక్షన్. అండ్ వాట్ షీ ఈస్ డూయింగ్ ఈస్ అన్ ఎక్స్‌ట్రీమ్‌లీ రాంగ్ థింగ్. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఈరోజు వాళ్ళ ఒక పెయిడ్ బ్యాచ్ ఉంటదనమాట. ఆ పెయిడ్ బ్యాచ్‌తో ఏదో మా వీడియోల కింద వీళ్ళు అన్యాయం జేషిర్రు, వీళ్ళు అది జేషిర్రు, వీళ్ళు నమ్మక ద్రోహం జేషిర్రు ఏదేదో పెయిడ్ బ్యాచే గదండీ! ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా కొంతమందుంటారనమాట ఎదవలు. ఊకే ఏమంటరు డబ్బులు తీసుకొని మొరుగుతున్నారు. మంగ్లీకి సపోర్ట్ జేస్తాం. మంగ్లీ మా బిడ్డ ఆమెను ఎవరన్నా ఏదన్నా అంటే అది జేసేస్తాం, ఇది జేస్తామని. ఈళ్ళంతా పెయిడ్ బ్యాచే మరి. ఓకే. వాళ్ళకి సిర్ఫ్ మంగ్లే కనిపిస్తుంది. మిగతా బిడ్డలు కనిపించట్లే వాళ్ళకి. ఓకే. సో ఏదేమైనా గానీ ఇప్పుడు మంగ్లీ గారు మారుతారంటారా? ఆవిడ మెంటాలిటీ ఎలాంటిది? చివరగా అంటే మీరు కూడా 2, 3 సార్లు ఆవిడతో మాట్లాడారు కదా! సో ఒక ఐడియా అయితే మీకు ఉంటది కదా! మరి వస్తారంటారా? బయటకొచ్చి బాధ తరపున నిలబడతారంటారా? సారీ చెప్తారంటారా? లేకపోతే ఇలాగ సమర్థించుకుంటూ పోతారంటారా? మేబీ దిస్ అంటే ఆల్ దీస్ ఇంటర్‌వ్యూస్, ఆల్ దీస్ మీడియా ఛానెల్స్ ఇఫ్ ఇట్ క్రియేట్స్ హ్యూజ్ ప్రెషర్ ఆన్ హర్. ఒకవేళ ఇది ఆమె మీద చాలా ప్రెషర్‌ని తీసుకొనొస్తే డెఫినైట్‌లీ షీ విల్ కమ్ ఔట్ అండ్ స్పీక్. ఎందుకంటే ఈ మీడియా ఛానెల్స్‌కి నేను చాలా థాంక్‌ఫుల్ ఉంటాను. ఎందుకంటే మొన్న రీసెంట్‌లో కూడా ఈ మీడియా ఛానెల్స్ ఒక ప్రెషర్ క్రియేట్ చేసాయి కాబట్టి ఆమె 2 సార్లు బయటకొచ్చి మీడియా ముందు మాట్లాడారు. తులసి చందు గారికి మాత్రం ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి మిగతా ఛానెల్స్‌కి ఎందుకు ఇయ్యలేదో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆమె పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆమె ఇయ్యొద్దంట. ఓన్లీ తులసి చందు ఛానెల్‌కి మాత్రమే ఆమె ఇయ్యాలి కాబట్టి అక్కడికి ఇచ్చుకున్నారు. సో, నేను ఒకటే చెప్తున్నాను. ఆమె మారుతదా? మారదా? అంటే మారినా, మారకపోయినా మనకు పెద్ద ఫరకేం పడదండి లిటరల్‌గా. ఆమె మారినా, మారకపోయినా ఇట్స్ హర్ లైఫ్. లెట్ హర్ బి వాట్ ద వే షీ వాంట్. కాకపోతే ఎవరైతే బాధితులున్నారో నిజంగా ఆమె తప్పు చేసుంటే వీళ్ళ డబ్బులు వీళ్ళకిచ్చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఆమెలాగా లగ్జూరియస్ లైఫ్ వీళ్ళు చూడలేదు. లగ్జూరియస్ లైఫ్ వీళ్ళు బతకట్లేదు కాబట్టి నేను ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి మంగ్లీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దయచేసి మీరు మీ అరగెంట్ వే ఆఫ్ ఆన్సరింగ్, ఆ ఇగ్నోరెంట్ వే ఆఫ్ ఆన్సరింగ్, అర్రగెంట్ వే ఆఫ్ ఆన్సరింగ్‌ని బంద్ జేసి, మీరెవరైతే బాధితులున్నారో, మీరు సెలబ్రిటీ అనే దాంట్లో నుంచి బయటకొచ్చి, మీరు ఏమంటారు, మీరు ఒక గిరిజన బిడ్డ గాబట్టి, మీరు వీళ్ళ దగ్గరకొచ్చి మీరు రిక్వెస్ట్ చేసుకొని, ఏంటి, ఏం జరిగింది, ఏంది కనుక్కుంటే చాలా మంచిదని కోరుకుంటున్నానండి. థాంక్ యూ ప్రత్యూష గారు. థాంక్ యూ సో మచ్.